వందనాలండి. మరి సమయంలో మరి ఈ యొక్క ఆదరణ కూడికకు వచ్చినటువంటి రక్త సంబంధికులు, బంధువులు, సంఘస్థులు, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు ఏ విధంగా ఆదరిస్తుంది అనేటువంటి వాటిని కొద్ది మాటలు మనం బైబిల్లోంచి మనం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి నాయన, నీ దాసురాలు సంపూర్ణం గారిని మీరు పిలుచుకున్నారు. మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిండు వృద్ధాప్యమందు తన యొక్క మనవళ్లను, మనవరాళ్లను, ముని మనవరాళ్లను ప్రభా మరి చూడగలిగి నాయన, మీ పిలుపుని అందుకుని మీరు పిలిచినటువంటి పిలుపుకు నాయన మరి మీ సన్నిధికి పిలిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మరి ఈ కుటుంబానికి ఆధారంగా నాయన వచ్చినటువంటి మాకు మరి మరణాన్ని గూర్చినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి మీరే కృప చూపించమని, నిలబడినటువంటి వాడను వట్టివాడను నాయన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ సమయంలో ప్రభు యొక్క పిలుపుని అందుకుని వెళ్ళినటువంటి సంపూర్ణం గారు ఈ భూమి మీద తనకిచ్చినటువంటి బిడ్డలు, చేరి వచ్చినటువంటి మనము మరి ఒక విధంగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణం ద్వారా ఆ కుటుంబానికి, సంఘానికి, బంధువులకు చాలా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ వ్యక్తితో మనం గడిపినటువంటి సందర్భాలు అయి ఉండొచ్చు. ఆయా పరిస్థితుల దగ్గర ఆమె మనలను ప్రోత్సహించిన సందర్భాలు కానీ, మనలను ఆదరించిన సందర్భాలు కానీ, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తుల్ని గుర్చినటువంటి జ్ఞాపకాలు మన మనసులో అలాగే ఉంటాయి. కానీ ఎంతటి వారమైనా ఒకటి వాస్తవం, పుట్టినటువంటి మనం తప్పకుండా ఒకానొక దినాన మరణించాల్సిందే. ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేటువంటి వారు ఎవరూ లేరు. అది తెలుసు మనకి. మనం మరణిస్తామని తెలుసు. మరణం ఎప్పుడో తెలియదు, కానీ వాక్యం అంటా ఉంది కదా, ఆ మరణానికి మీరు సిద్ధపడి ఉండండి అంటా ఉంది. మరణానికి మనం సిద్ధపడటం ఏముంది అని అంటే, మరణానికి మోమాటం లేదు, మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి పక్షపాతం లేదు, మరణం ఎక్కడా కూడా లంచం తీసుకోదు. కాబట్టి మరణము ఎప్పుడు సంభవించనో మనకు తెలియదు, కానీ అందరికీ మాత్రం మరణం అనేటువంటిది సత్యం. ఆ మరణం ఏం చేస్తుందంటే ఆ కుటుంబాన్ని దుఃఖంలోకి నెట్టేస్తుంది. మరణము వలన ఆయా వ్యక్తులు, ఆ కుటుంబ సభ్యులు చాలా మరి దిగుల్లోకి, మరి ఆ యొక్క వ్యక్తి లేనటువంటి లోటు కనపడినప్పుడు ఎంతో మరి నిరాదరణకు గురయ్యేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే పౌలు గారు అంటాడు కదా, చూడండి తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూస్తే పౌలు గారు ఆ యొక్క తెస్సలోనికీ సంఘానికి ఆదరణగా ఆ యొక్క మరణాన్ని గూర్చినటువంటి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెబుతూ ఈ యొక్క మాటలు చెబుతా ఉన్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడనట్లు నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. చాలండి. పౌలు గారు అంటా ఉన్నాడు కదా, సహోదరులారా నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె, అంటే
నిరీక్షణ కలిగినటువంటి వారు కొందరున్నారు, నిరీక్షణ లేనటువంటి వారు కొందరున్నారు. నిరీక్షణ కలిగినటువంటి వారు ఏడుస్తున్నారు, నిరీక్షణ లేని వారు కూడా ఏడుస్తూ ఉన్నారు. నిరీక్షణ కలిగినటువంటి వారు దుఃఖపడతా ఉన్నారు, వేదన పడతా ఉన్నారు. నిరీక్షణ లేని వారు కూడా దుఃఖపడతా ఉన్నారు, వేదన పడతా ఉన్నారు. కానీ నిరీక్షణ కలిగినటువంటి మీకుండాల్సినటువంటిది ఏంటంటే, మరణాన్ని గూర్చినటువంటి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం, కాబట్టి మీరు భయపడొద్దు. నిరీక్షణ లేనటువంటి వారు అనేకమైనటువంటి భయాలు గుండా వెళ్తారు, కలవరాలు గుండా వెళ్తారు. అయ్యో ఎలా సంభవించింది ఇది, అయ్యో ఆమె లేనటువంటి లోటు, ఆయన లేనటువంటి లోటు అని వాళ్ళు బెంబేలు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాక్యం ఎరిగినటువంటి మనము, ప్రభువునందు నిరీక్షణ కలిగినటువంటి మనము ఎలా ధైర్యంగా ఉండాలో ఆయన మనకు చెబుతా ఉన్నాడు. చెబుతూ ఈ యొక్క మరణము వలన మనకు కొన్ని పాఠాలను ఆయన నేర్పించాలనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం కదా, ఒక్కొక్క కుటుంబంలో జరిగేటువంటి ఆ యొక్క మరణం ఆయా పరిస్థితులను ఒక్కొక్కసారి తలకిందులు చేసేస్తూ ఉంటుంది. ఏం చేయాలో దిక్కు తోచనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే గత వారం నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. సమాజంలో మంచివాడే, అందరికీ మేలు చేసే మనసు కలిగినటువంటి వాడే. చుట్టుపక్కల ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా వెళ్ళి దగ్గర నిలబడి ఆ పరిస్థితి దగ్గర నిలబడేటువంటి వ్యక్తి. ఒక 40 years ఉంటాయి. వ్యక్తిగతంగా మంచోడే, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. భార్య హాస్పిటల్లో ఉంది, ఈ గొంతు సంబంధించినటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. పెద్ద పిల్లాడు బీటెక్ చదువుతున్నాడు, చిన్నవాడు ఇంకా హై స్కూల్ స్టడీస్లో ఉన్నాడు. మరణం ఆ కుటుంబానికి ఎంత దుఃఖం అంటారు, ఎంతగా ఆ కుటుంబాన్ని కలిసివేసి ఉంటుందంటారు. తండ్రి లేడు, తల్లి కదలలేని పరిస్థితిలో ఉంది, పిల్లలు ఏ దారి కాలేదు. పిల్లలు చిన్నవాళ్ళు, ఒకవేళ బంధువులు, ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది వచ్చారు. మంచిగా సమాధి కార్యక్రమం జరిగింది. సాయంకాలానికి ఏమై ఉంటుంది, అందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఎవరు మిగులుతారంటే ఆ ముగ్గురే మిగులుతారు. వాళ్ళు ఆ ముగ్గురే మిగిలినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఇంతమందికి సహాయం చేశాడు, ఇవాళ మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? ఇంతమంది శ్రమ దగ్గర నిలబడ్డాడు, అన్నిటినీ భుజానేసుకుని వెళ్ళాడు, ఇవాళ మా చదువులకు తోడై ఉండేవాళ్ళు ఎవరు, చదివించగలిగిన వాళ్ళు ఎవరు, మా తల్లికి వైద్యం చేయించగలిగినటువంటి వారు ఎవరు? వాళ్ళ ముగ్గురులో కలిగేటువంటి ప్రశ్న అది. ఎందుకంటే లోకంలో మనుషులను మనం ఎంత ప్రేమించినా, వాళ్ళ మీద మనం ఎంత అభిమానం చూపించినా మన పరిమితి ఉంటుంది, అది కొంతవరకే ఉంటుంది. ఆ పరిమితిని దాటి మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేము. కాబట్టి మరణం అనేటువంటిది ఆ కుటుంబంలో ఆ బిడ్డలకు, ఆ భార్యకు తీరని వేదన అది. ఎందుకంటే మరణము కుటుంబానికి ఒక పరీక్ష అది. ఆ పరీక్ష దగ్గర మనము మీరు నిలబడాలి అని పౌలు గారు చెబుతా ఉన్నాడు. నిరీక్షణ లేని వారిగా మీరు ఉండొద్దు అంటా ఉన్నాడు. అందుకనే చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే దేవుడే యోబును గురించి 3 అంతల సాక్ష్యం చెప్పినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనం. చాలండి. దేవుడు అడిగాడు, నా సేవకుడైనటువంటి యోబును ఆలోచించావా అని. యోబును గురించినటువంటి సాక్ష్యం దేవుడు చెప్పాడు. ఆ యొక్క 1వ వచనంలో చెప్పారు, 3వ వచనంలో చెప్పారు,
2వ అధ్యాయం 3వ వచనంలో కూడా 3 అంతల సాక్ష్యాన్ని దేవుడు చెబుతా ఉన్నాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అంతే కదా, ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన ఆ మనుషుని వంటి వాడు ఎవడును లేడు. 3వ వచనంలో అంటాడు ఆయన. 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇంత గొప్పగా తన బిడ్డను గురించి దేవుడు సాక్ష్యం చెబుతా ఉంటే అపవాది అన్నాడు కదా, ఏమన్నాడు? ఊరకనే యోబు నీ అందు విశ్వాసం ఉంచాడా అన్నాడు. ఎందుకు విశ్వాసం ఉంచాడయ్యా? నీవు 3 అంతల కంచెను వేశావు కాబట్టి విశ్వాసం ఉంచాడు. లేకపోతే ఆ కంచెను తీసివేస్తే ఏం చేస్తాడంటే మా అందరి ముందు నిన్ను దూషించి వెళ్ళిపోతాడయ్యా. కుటుంబానికి పరీక్ష. ఆ కుటుంబంలో వ్యక్తి మరణించడం ద్వారా, దేవుడు పిలుచుకోవటం ద్వారా ఆ పరిస్థితులు ఒకవేళ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఆ కుటుంబం పిలువబడినటువంటి వ్యక్తి సాక్ష్యానికి తగినట్లుగా ఒకవేళ నిలబడగలిగితే, యోబుని గురించి దేవుడు ఏ సాక్ష్యం చెప్పాడో చివరి వరకు కూడా, ఆ చివరి అధ్యాయాల్లో అపవాది ఎలా తల వంచుకున్నాడో మన విషయంలో కూడా కుటుంబము తల ఎత్తుకుని దేవునికి సాక్ష్యంగా నిలబడగలుగుతుంది. కాబట్టి తల్లిగారి విషయంలో నిన్ను వృద్ధాప్యంలో దేవుడు ఆవిని పిలుచుకున్నాడు. అంతేకాదు ఆ పరిచర్య చేసే దగ్గర మరి మేము చూస్తూ ఉన్నాం, మరి జేపీ గారు కానీ, చెల్లి కానీ, మనవాళ్ళు కానీ, వాళ్ళలో నాకు విసుగు అనిపించలా చేశారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వారికి ఆ ప్రేమనుంచాడు కాబట్టి విసుగక ఆ యొక్క వృద్ధాప్యంలో ఆ మరణ దినాలు సమీపిస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి సేవకు మనుషులు లెక్కటపోవచ్చు, ఎవరు పొడగడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడే తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మరణం అనేటువంటిది కుటుంబానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో యోబు విజయం పొందాడు. కాబట్టి దేవుడు యోబును బట్టి సంతోషించినటువంటి వాడిగా ఉంటామన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మరణం అనేటువంటిది సంఘానికి ఒక వర్తమానం, మన చుట్టుపక్క వారికి ఒక వర్తమానం, మనతో పాటు నివసించినటువంటి వారికి ఒక వర్తమానం. ఇప్పటి వరకు ఉన్నాము జీవించి, ఒకవేళ కాసేపట్లో మనం కనిమూస్తే మనలను గూర్చినటువంటి సాక్ష్యం, మనం జీవించినటువంటి సాక్ష్యం, మనలను ఎరిగినటువంటి వారు, మనతో కలిసి జీవించినటువంటి వారికి ఒక పాఠాన్ని మన యొక్క మరణం ద్వారా దేవుడు చెప్పాలని అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మరి చూడండి, కీర్తనకారుడు 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, కీర్తనలు 2వ అధ్యాయం, నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగాను ఇస్తాను అన్నాడు ఆయన. అంటే ఏమిస్తానన్నట్టు? మన సరిహద్దులు విశాలమవుతాయనా? మన యొక్క సోషల్ స్టేటస్ రెట్టింపు అవుతుందనా? మనకు సమాజంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా 30 రెట్లు, 60 రెట్లు, 100 అంతలు అవుతాయనా? ఆయన ఇస్తానన్నాడు. అయితే ఏమిస్తాడంటే, మనము ఏది అడిగితే దాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. మరి మనము అడిగేటువంటిది దేవుని చిత్తానికి, ఒకవేళ ఇతరులకు మేలుకరమైనటువంటివి మన జీవితంలో మనం అడుగుతున్నామా, లేకపోతే అన్నీ మన అవసరాలు, మన అక్కర్లు, మనకున్నటువంటి కొదువులు, ప్రార్థన బిగించేస్తే మనతో ప్రారంభించి మనతోనే మన అవసరాలన్నీ లిస్ట్ అంతా దేవుడికి చెప్పి చివరిగా మన అవసరాలతోనే ఆమెనంటే దేవుడు ఒకవేళ ఆ ప్రార్థనను ఆయన అంగీకరించడు. ఎందుకంటే మన యొక్క మరణము సంఘానికి ఒక వర్తమానం ఇచ్చేలాగా ఉండాలి. ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెబుతూ ఉంటారు కదా, ద్వారకా చనిపోయినప్పుడు వాళ్ళందరూ నిలబడి ఏం చేస్తూ ఉన్నారంటండి,
చేసినటువంటి సత్క్రియలకు నిలబడి వాళ్ళు సాక్ష్యం చెబుతా ఉన్నారంటండి వాళ్ళు. ఒకవేళ మనం మరణిస్తే మన సాక్ష్యం, మనం జీవించినటువంటి జీవితం ఏం చెప్తా ఉంటారు, ఏమనుకుంటుంది లోకం అంటారు? పేడ విరగడైందిరా బాబు, చచ్చాంరా, ఉద్యోగం చేసే దగ్గర వీటితో పడలేం, సరిహద్దుల్లో పడలేం, బయటకు వస్తే పడలేం, అమ్మ ప్రశాంతంగా ఉందరా. ఒకవేళ ఇది అనుకుంటున్నారా మన గురించి లోకం, సంఘం? ఒకవేళ మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి విజ్ఞాపన మన గురించేనే చేసుకుంటున్నామా, ఇతరుల కొరకు చేస్తా ఉన్నామా? ఆ మరణించినటువంటి వ్యక్తిని ఒకవేళ మన మధ్య లేకపోవచ్చు, కానీ మన కొరకు వాళ్ళు చేసిన మేళ్ళు, మన కొరకు వాళ్ళు చేసినటువంటి త్యాగం, మన కొరకు వాళ్ళు చేసిన విజ్ఞాపనలు ఒక్కొక్కసారి జ్ఞాపకం వస్తాయి. శ్రమలో మనకేమనిపిస్తుంది తెలుసా? ఆయనే కనుకుంటే, ఆమె కనుకుంటే ఈ సమయంలో నన్ను ఆదరించేది కదా, నాకు కావలసిన ధైర్యం చెప్పేది కదా, నా ఇంటికి వచ్చేది కదా, నాకు ప్రార్థన చేసి ఏం పర్వాలేదయ్యా అని ధైర్యం చెప్పేది కదా. ఆ వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మరణం మనకు ఒక వర్తమానం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అక్కడ మనకు అబ్రహాం గారు కనిపిస్తాడు. దేవుడు చెప్పాడు కదా, నేను చేయబో కార్యమును అబ్రహాముకు దాచేదనా అన్నాడు అని. తాను చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, నేను బాగానే ఉన్నాను కదా, నాకేం ఇబ్బంది లేదు కదా, నన్ను గురించి ఏ దుర్వర్తమానం దేవుడు చెప్పలేదు కదా, కాబట్టి నాకెందుకులే అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎంత విజ్ఞాపన చేశాడంటే ఆయన అడిగాడు, దుమ్ము ధూళి వంటి నేను తెగించి అడుగుతున్నానయ్యా అన్నాడు ఆయన. సొదొమ గొమొర్రాల గురించి అడుగుతా ఉన్నాడు ఆయన. అయ్యా, నీతిమంతులను కూడా ప్రభు ఒకవేళ దుర్మార్గులతో పాటు నాశనం చేస్తావా అని అడుగుతా ఉన్నాడు. చెయ్యను అన్నాడు దేవుడు. 50 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతా ఉన్నాడు. దేవుడు అన్నాడు కదా, అలాగే అన్నాడు. అబ్రహాంకి డౌట్ వచ్చింది, అయ్యా ఒకవేళ ఒక 5గురు తగ్గితే, 45 మంది ఉంటేనయ్యా. మరలా అబ్రహాం గారికే డౌట్ వచ్చింది, అడుగుతా ఉన్నాడు కదా, 40 మంది ఉంటేనయ్యా. ఎంతవరకు గోజాడాడంటే 10 మంది ఉంటే రక్షిస్తావయ్యా, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడతావయ్యా అని గోజాడి ఆ ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేసినటువంటి వాడు. కాబట్టి ఒకవేళ మనల్ని గురించి ఒకవేళ ఇతరులు చెప్పుకోవాలంటే మనం ఎవరికొరకైనా విజ్ఞాపన చేసినటువంటి వారంగా ఉంటా ఉన్నామా? ఎవరి శ్రమలోనైనా పాలు పంచుకునేటువంటి వారంగా ఉంటా ఉన్నామా? మరణించినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మరణము సంఘానికి ఒక వర్తమానంలాగా కనిపిస్తూ ఉంటుంది. మూడవదిగా, చివరిదిగా చెప్పి నేను ముగించి తర్వాత ఉన్నటువంటి సేవకులకి అవకాశం ఇస్తాను. మరణము ఇతరులను రక్షించడానికి ఆ మరణం ఒక హెచ్చరికలాగా ఉపయోగపడతా ఉంది. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, మరణం అనేటువంటిది ఇంకా రక్షించబడాల్సినటువంటి వారికి ఒక హెచ్చరికలాగా ఉపయోగపడుతుంది. ఇది జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం 3వ వచనం, మీరు మారు మనసు పొందని పక్షమున మీరందరూ అలాగే నశించదు. చాలండి. మీరు మారు మనసు పొందకపోయినట్లయితే మీరందరూ కూడా అలాగే నశిస్తారు. ప్రభు దగ్గరకు చెప్తా ఉన్నారు, అయ్యా గోపురం కూలిపోయింది, అయ్యా అక్కడ బలి అర్పిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క రక్తం అక్కడ ఆ బలితో పాటు కలిసింది, ఎంత పాపాత్ములు వాళ్ళు అని చెబుతా ఉన్నారు అని ప్రభు దగ్గరకు వచ్చి చెబుతా ఉంటే ఆయన అన్నాడు కదా, వాళ్ళ యొక్క రక్తం బలిపి ఆ యొక్క బలిలో కలిసిందో లేదో అది అనవసరం, గోపురం కూలి చనిపోయారనుకుంటున్నారు కదా మీరు, వాళ్ళు పాపం చేయడం వల్ల ఇది సంభవించింది అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మారు మనసు పొందని పక్షాన మీరందరూ కూడా అలాంటి వారే. మారు మనసు అనేటువంటిది లేకపోతే, రక్షించబడకపోతే, మనలో నిరీక్షణ లేకపోతే మనము కూడా అలాంటి వారే, మీరు కూడా అలాంటి వారే అని ప్రభు వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. మనకు బాగా తెలిసినటువంటిది.
ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు పెట్టాను అన్నాడు ఆయన. 3 సంవత్సరాలుగా వెతుకుతున్నాను అన్నాడు ఆయన. వెతుకుతూ అడిగా ఇక చెప్పాడు కాపరికి, 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, ఏమీ ఫలాలు లేవు కాబట్టి దీన్ని కొట్టేయ్యా అన్నాడు. ఆ తోటమాలి అంటా ఉన్నాడు, అయ్యా మరియు చాలండి వదిలేండి, అదంతా వదిలేక మనకు తెలిసిందే కాబట్టి ఆ తోటమాలి వేడుకుంటా ఉన్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరానికి అవకాశం, ఈ సంవత్సరానికి అవకాశం ఇస్తే నేను దానికి పాదు చేస్తాను, నీరు పెడతాను, దాన్ని ఒకవేళ కాపు వస్తే, కాపు రాకపోతే అప్పుడు దాన్ని చూసుకుందరు. కానీ ఎందుకంటే మరణం అనేటువంటిది రక్షించబడనటువంటి వారికి ఒక హెచ్చరిక. ఒకవేళ మరణించినటువంటి వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు, ప్రభు యొక్క ఆ యొక్క పరిశుద్ధుల యొక్క గుంపులో ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తిని గురించి మనం దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకవేళ రక్షించబడకోకుండా మనం మరణిస్తే, రక్షణ లేకోకుండానే, ప్రభువుని ఎరగకుండానే, నామకార్థంగానే మన జీవితాన్ని అంతటినీ కూడా ఒకవేళ గడిపేస్తే, ఆయన అంటాడు కదా, ఇంతకాలం నిన్ను పోషించాను, సంరక్షించాను, ఎందుకు ఆ యొక్క అంజూరపు చెట్టులాగా దీన్ని తీసివేయండి అని అంటే ఏమవుతామంటే, రక్షించబడకోకుండానే మనం కొట్టివేయబడితే మనము ఆ నిత్య నరకాగ్నికి పాలవుతాం. కాబట్టి మరణాన్ని గూర్చినటువంటి వర్తమానం, ఆదరణ వల్ల, కూడిక వల్ల ఉపయోగం ఎవరికంటే, చనిపోయినటువంటి వారి యొక్క స్థితిని మనం ఏం మార్చలేం, కానీ బ్రతికి ఉన్నటువంటి మనము ఎలా జీవించాలి, మనము కూడా మరణిస్తాము, ఆ మరణానికి మనం ఏ విధంగా సిద్ధపడాలి, బ్రతికి ఉండగానే సిద్ధపాటు కలిగి ఉంటే రేపటి దినాన నిరీక్షణ లేనటువంటి వారిగా కాకోకుండా నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనం మరణిస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాము. ఇది మరణం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఇంకా ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే, నిన్నటి దినాన తల్లి వెళ్ళిపోయింది, ఒకవేళ ఈ దినాన నీవు నన్ను ఒకవేళ మరణం మనలను పిలిస్తే ఎక్కడికి వెళ్తావు? ఇది మరణం మనలను రక్షించబడనటువంటి వారికి చెప్పేటువంటి ఒక హెచ్చరిక. అంతేకాదు, మరణం అనేటువంటిది నిత్యత్వానికి సంబంధించినటువంటిది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు. ఆయన మరణం అనేటువంటిది ఎక్కడికి దారి తీస్తుందంటే, ఆ యొక్క మార్గం గుండా మనలను ఆయన తన యొక్క జీవంలోనికి, నిత్యత్వంలోనికి ఆయన పిలవటానికి ఒక మార్గం ఇది. కాబట్టి తల్లిగారు చనిపోయారు, ఆమె యొక్క దినాలు సంపూర్ణమైనవి, ఆయన పిలుచుకున్నాడు. ఆమెను గూర్చినటువంటి బాధ ఉంటుంది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దుఃఖం ఉంటుంది, ఆమెతో మాట్లాడినటువంటి మాటలు గుర్తు రావచ్చు. తల్లిగా తనను ఎంత ప్రేమించిందో ఒకవేళ జేపీ గారు ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం ఎంత వృద్ధులమైనప్పటికీ తల్లి తండ్రి వారి మాటలు మనకు ఎప్పుడూ తల్లిదండ్రులు చెప్పే మాటలే. మనము మన బిడ్డలకు చెప్పొచ్చు, కానీ మన తల్లిదండ్రుల దృష్టిలో మనం ఇంకా పిల్లలమే. కాబట్టి శారీరకంగా దుఃఖం ఉండొచ్చు, కానీ ఒకవేళ ఆత్మీయంగా నా తల్లి దేవుని యొక్క సన్నిధిలో ఉంది, ఆమెను పడక మీద తన యొక్క స్థితిని ఒప్పించుకోవడానికి దేవుడు కొంతకాలం ఉంచాడు. కాబట్టి ఆమెను సిద్ధపరిచి తీసుకున్నాడు. కాబట్టి ఆమెను గూర్చి నేను దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది. కాబట్టి నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మనం దుఃఖపడుకోకుండా, మరణము ఏమిటంటే మన యొక్క కుటుంబానికి ఒక పరీక్ష, మరణం అనేటువంటిది సంఘానికి ఒక వర్తమానం, మరణం అనేటువంటిది రక్షించబడనటువంటి వారికి ఒక హెచ్చరిక. ఒకవేళ ఈ దినాన, ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేకమైనటువంటి వర్తమానాలు వినుండవచ్చు, అనేకమైనటువంటి వాక్యాలు వినుండవచ్చు. ఒకవేళ ఇంకా మనము రక్షించబడుకోకుండా, మారు మనసు పొందుకోకుండా ఇంకా యాంత్రికమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే, చెబుతా ఉంది కదా వాక్యం, ఒకవేళ నిత్య నరకాగ్నికి నీవు పాలవుతావు. అలా కాకోకుండా రక్షించబడి ప్రభు యొక్క రక్తంలో కడగబడితే దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు అనేటువంటి
ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణను, ఆ జీవం కలిగినటువంటి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉంటామనేటువంటి మాటలను లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనం నిరీక్షణ లేనటువంటి వారిలాగా దుఃఖపడుకోకుండా నిరీక్షణ కలిగినటువంటి వారిగా జీవించడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చక్కని మాటలు మనకు తెలియజేసిన దైవజనులు జార్జ్ ముల్లర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరణాన్ని గురించినటువంటి అంశాన్ని చక్కగా 3 విషయాలు మనకు తెలియపరిచారు. అది మరణం ఒక పరీక్ష, దాని గురించినటువంటి ఒక సాక్ష్యం, హెచ్చరికగా 3 విషయాలు మన ముందు ఉంచారు. కాబట్టి ఈ మరణం ఎలా వస్తుందండి? మరణం పాపం వలన వచ్చు జీతము. ఆ యొక్క మరణం అనేటువంటిది మనకు ఈ మరణం కాదు, ఈ మరణం అందరూ పొందుతాం కదా, అందరూ పొందుతారు. రెండవ మరణం ఏముందంటే మనకి మంచివాడు చచ్చిపోతాడు, చెడ్డవాడు దేని నుంచి తప్పించబడాలి? రెండవ మరణం నుంచి. కాబట్టి మంచి వర్తమానాన్ని మనకు అందించిన దైవజనులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో మన మధ్యన మరి సాల్మన్ రాజు గారు మన మధ్యన ఉండటం చాలా సంతోషం. వారు కూడా మరి చక్కని వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారికి తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేస్తాం. మా ప్రేమల పరలోక తండ్రి, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా, సర్వోన్నతమైన స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఆదరణ కూడికలో కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు, సంఘ బిడ్డల ప్రోత్సాహం కొరకు చేరువచ్చిన వాళ్ళు ఎవరైతే రక్షణ లేకున్నారో వారి రక్షణ కొరకు మంచి సమయము వాక్యస్థానాన్ని ఇచ్చినారు అన్నాం. మీ దాసుల ద్వారా ఇచ్చిన మంచి హెచ్చరికలను బట్టి అన్నాం తండ్రి. తిరిగి అయ్యగును అల్పమైన నన్ను అసలు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. కనికరించి నిలబట్టకు యోగ్యత లేని వాళ్ళు తండ్రి, ఆయన మీ దాసులు వచ్చిన సెలవు ఇచ్చిన మాటను బట్టి నిలబడుతుండగా కనికరించండి. విసులు చాటును మరుగుపరచండి. క్రీస్తు ప్రభువారి దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. దానికి సేవకులు ముల్లర్ గారు అన్ని విధాల అన్ని సంగతుల్ని కవర్ చేస్తూ మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు, అలాగే సంఘానికి అవసరమైన మరణము గురించిన పురుకొల్పు, అలాగే రక్షణ పొందని వారికి రక్షణ గురించిన శుభవార్తతో సంపూర్ణంగా ఇచ్చారు. కాబట్టి నిజానికి మళ్ళీ మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే సేవకులు చెప్పారు గనక నిలబడుతూ వస్తాను. కొద్ది మాటలు సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జ్ఞాపకం చేసుకునే మాట 7వ వచనం, నీతిమంతుడు